హలో అందరికీ వెల్కమ్ టు అనితాస్ కిచెన్. ఎగ్స్తో ఇలా డిఫరెంట్గా కర్రీ ట్రై చేయండి. రైస్లోకి మరియు చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ముందుగా ఒక ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. వీటిని కొద్దిగా వేయించుకొని 1 కప్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ని స్మూత్గా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో 4 టమాటాలను తీసుకొని ఒక 5 నానబెట్టిన కాజులను కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడకనివ్వాలి. దీంట్లో 4 to 5 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. వీటిని కలపకుండా ఒకదాని పక్కన ఒకటి ఇలా వేసుకోవాలి. ఎగ్స్ పైన కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. దీంట్లో వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ని ఇలా ఇంకోవైపు టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఎగ్స్ మంచిగా కుక్ అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీని చపాతీ లేదా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి.